నమస్తే రాజశ్రీ మాస్టర్. వెల్కమ్ బ్యాక్ అగైన్ మాస్టర్. సో, మన అందరికి కూడా మన గ్రూప్‌కి కూడా తెలుసు కదా! మన సీనియర్ మాస్టర్ ప్రొఫెసర్ రాజేశ్వరి గారు థర్డ్ ఇయర్ మాస్టర్ మనతో మళ్ళీ మనతో జాయిన్ అయ్యారు. మనకు మళ్ళీ ఇంకొక సెషన్ తీసుకుంటున్నారు. టైమ్ ఇచ్చారు వాళ్ళు మనకు ఈరోజు. సో, లెట్స్ వెల్కమ్ హర్ అండ్ థాంక్ యూ సో మచ్ మాస్టర్ ఫర్ జాయినింగ్ అస్. ఓవర్ టు యూ మాస్టర్ సెషన్ స్టార్ట్ చేయొచ్చు మీరు. థాంక్ యూ సో మచ్ ఫర్ అందరికీ జాయినింగ్. నా ఆత్మ ప్రణామాలు. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన జ్యోతి మాస్టర్‌కి, అలాగే ఈ పిఎస్ఎస్ఎం ఈ ఛానెల్‌కి కృతజ్ఞత చెప్పుకుంటూ, ఇక్కడ నాతో పాటు ధ్యానం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ నేను ఈ సెషన్ స్టార్ట్ చేస్తున్నాను. మాస్టర్. వీలైనంత వరకు అందరూ చక్కగా మ్యూట్ పెట్టేసుకోండి. హాయిగా ఒక గంట సేపు మనము చక్రాల ధ్యానం చేసుకుంటూ వాటిని యాక్టివేట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మనకి ఈ జూమ్ ద్వారా అవకాశం ఇచ్చిన జ్యోతి మాస్టర్‌కి మళ్ళీ ఇంకొకసారి కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. అలాగే మనకి జ్ఞానాన్ని నేర్పించిన మన మాస్టర్స్, మన మైత్రేయ బుద్ధుడు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అలాగే స్వర్ణమాల అమ్మకు, అలాగే వంశీకరణ్ మాస్టర్, అందరు మాస్టర్స్‌కి కృతజ్ఞత చెప్పుకుంటూ ఈరోజు నేను ఈ సెషన్ స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే అందరం స్థిర సుఖ ఆసనంలో కూర్చుందాం. స్థిర సుఖ ఆసనం. అద్దాలుంటే తీసేసేయండి. చక్కగా కళ్ళు మూసుకుందాం. వేళ్ళలో వేళ్ళు పెట్టుకుందాం. కాళ్ళు రెండు క్రాస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎంతో చక్కగా హాయిగా శ్వాస మీద ధ్యాస, శ్వాసతో అనుసంధానం, ఆనాపానసతి ధ్యానాన్ని మనం ఈరోజు చేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే ఆ బుద్ధుడు మనకి నేర్పించిన ఈ ధ్యానాన్ని మన మైత్రేయ బుద్ధుడు మనకి ఎంతో సులువుతరంగా మనం అందరం ఇంట్లో కూర్చొని చేసుకునేటట్టు చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టుకోమని మనకి ఎంతగానో మన జీవితాలను ముందుకు తీసుకెళ్ళిన పత్రిజీకి ఇంకొకసారి కృతజ్ఞత చెప్పుకుంటూ ఈరోజు ధ్యానాన్ని మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. అలాగే చక్రాలు, ఈ చక్రాలు అనేది మనము ముందుగా ఈ చక్రం అనేది మనకి ఇప్పుడు చూడండి, మనం బండి చక్రం తీసుకోండి, ఏదైనా కానీ మొత్తము మన వాహనానికి 4 చక్రాలు లేదా 3 చక్రాల, 2 చక్రాలు ఏది అవసరమైతే అవి అన్ని చక్రాలు పనిచేస్తేనే ఆ వాహనం ఎంతో సక్రమంగా నడుస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనం కూడా ఈ వాహనాలని మన బండి అంటే మన దేహమే ఒక దేవాలయం. ఇది ఒక మానవ బండి. ఈ బండి సక్రమంగా జరగాలంటే మనలో ఉండే చక్రాలన్నీ మన శక్తి కేంద్రాలు అంటారు ఫ్రెండ్స్ దీనిని. ఈ శక్తి కేంద్రాలన్నీ కూడా సక్రమంగా ఎప్పుడైతే ఈ చక్రాలు నడుస్తాయో మన జీవిత బండి కూడా అంత బాగా నడుస్తుంది ఫ్రెండ్స్. అవి ఆ చక్రాలకి ఏదైనా ఒక బ్లాక్ వచ్చినప్పుడు, రిపేర్ వచ్చినప్పుడు మనము కొన్ని బ్లాకుల వల్ల మనం ఏమవుతామంటే కొన్ని ఇబ్బందులకి గురి అవుతాం ఫ్రెండ్స్. మనీ ఫ్లోయింగ్ ఆగిపోవడం, లేదంటే సెక్సువల్ ఇంబ్యాలెన్సెస్ రావడం, హార్మోనియస్ ఇంబ్యాలెన్సెస్ రావడం, లేదంటే ఆహార సమస్యలు రావడం, లేదంటే ప్రేమ తత్వాన్ని కోల్పోవడం, అలాగే మనకి ఎవరితో మాట్లాడాలన్నా భయపడిపోవడం, ప్రతిదానికి భయపడడం, ఇలాంటివన్నీ జరుగుతాయి ఫ్రెండ్స్. కాబట్టి వాటన్నిటినీ అధిగమించడానికి మనం కనీసం 15 రోజులకు ఒకసారైనా ఈ చక్రాలని చక్కగా యాక్టివేట్ చేసుకోవడం వలన మన జీవితం చక్కగా ముందుకి వెళ్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం ఈరోజు ఆ చక్రాలని యాక్టివేట్ చేసుకుంటూ మన జీవితాన్ని నందనవనం చేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే ధ్యానం సర్వరోగ నివారిణి. ధ్యానం ద్వారానే ప్రతిదీ సాధ్యం ఫ్రెండ్స్. కాబట్టి మనం ఆ ధ్యానం ద్వారా మన చక్రాలను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. ముందుగా మనం ఈ ధ్యానం చేయడానికి ముందు ఒక్కసారి మనస్ఫూర్తిగా పూర్తిగా గుండెల నిండగా పూర్తిగా మనం ఊపిరి తీసుకుందాం ఫ్రెండ్స్. బ్రీత్ ఇన్,
మన హృదయ లయలు కరెక్ట్గా ఉండడానికి, ధ్యాన స్థితిలోకి వెళ్ళడానికి ముందుగా మనం కొంచెం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకొని మనం ధ్యానంలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. బ్రీత్ ఇన్, గుండెల నిండా ఊపిరి పీల్చుకోండి, అలాగే పట్టి ఉంచండి ఫ్రెండ్స్. 1 2 3 4 5 6 7. నేను దివ్యత్వాన్ని శ్వాసిస్తున్నాను. నేను దివ్యత్వాన్ని శ్వాసిస్తున్నాను. గాలిని నెమ్మదిగా వదులుకోండి ఫ్రెండ్స్. బ్రీత్ అవుట్. సరికాని ఆలోచనలను వదిలేస్తున్నాను. సరికాని ఆలోచనలను వదిలేస్తున్నాను. ఇంకొకసారి చేసుకుందాం ఫ్రెండ్స్. బ్రీత్ ఇన్, అలాగే పట్టి ఉంచండి. 1 2 3 4 5 6 7. సంపూర్ణ ఆరోగ్యాన్ని శ్వాసిస్తున్నాను. సంపూర్ణ ఆరోగ్యాన్ని శ్వాసిస్తున్నాను. నెమ్మదిగా ఊపిరిని బ్రీత్ అవుట్ చేయండి. సరికాని రుగ్మతలను వదిలేస్తున్నాను. సరికాని రుగ్మతలను వదిలేస్తున్నాను. ముందుగా మన మాస్టర్స్ అందరినీ ఆహ్వానించుకుందాం ఫ్రెండ్స్. స్థిర సుఖ ఆసనం, సహజంగా వచ్చే ఊపిరిని గమనించండి ఫ్రెండ్స్. హాయిగా ప్రశాంతంగా కూర్చోండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడు మన సహజమైన శ్వాసని గమనించండి ఫ్రెండ్స్. సరికాని ఆలోచనలు వస్తే ఎడమ వైపుకు పట్టేయండి. సరి అయిన ఆలోచనలు వస్తే కుడివైపుకు పంపించేయండి. మనలో ఏమి జరుగుతుందో గమనించండి ఫ్రెండ్స్. ఆలోచనలు వచ్చేటప్పుడు చక్కగా సహజమైన శ్వాసని గమనిస్తూ ఉండండి. బలవంతంగా ఏమీ చెయ్యొద్దు. సహజంగా వచ్చే శ్వాసని గమనించండి ఫ్రెండ్స్. ముందుగా ఇప్పుడు మనం మన మాస్టర్స్ని ఆహ్వానించుకుందాం. ముందుగా మన పితామహ పత్రిజీని, బ్రహ్మర్షి పితామహ పత్రిజీని, స్వర్ణమాల అమ్మను ఆహ్వానించుకుందాం. అలాగే రమణ మహర్షిని, మహావతార బాబాజీని ఆహ్వానించుకుందాం ఫ్రెండ్స్. అలాగే సదానంద యోగిని, రామకృష్ణ పరమహంసను, శారదామాతను, అలాగే వివేకానందని ఆహ్వానించుకుందాం ఫ్రెండ్స్. సాయిబాబాను, సత్య సాయిబాబాను, షిరిడి సాయిబాబాను, దత్తాత్రేయుని ఆహ్వానించుకుందాం ఫ్రెండ్స్. త్రిమూర్తులను, త్రిమాతలను, అష్టాదశ శక్తి పీఠాలను, నవదుర్గలను ఆహ్వానించుకుందాం ఫ్రెండ్స్. అలాగే ఈ ధ్యానం నాతో చేయించడానికి, మనందరితో చేయించడానికి హనుమంతుడి గురువైన సూర్యదేవుడు మనతో వచ్చి ఉన్నారు ఫ్రెండ్స్. హాయిగా హనుమంతుడిని ఆహ్వానిద్దాం ఫ్రెండ్స్. అలాగే మన డబ్బు, సంపద, ఐశ్వర్యాల కొరకు మన గణేష్ మాస్టర్ని, కుబేర్ మాస్టర్ని, అలాగే లక్ష్మీ మాతను, అష్టలక్ష్ములను ఆహ్వానించుకుందాం ఫ్రెండ్స్. కంచి కామాక్షిని, మధుర మీనాక్షిని, అలాగే కనక మహాలక్ష్మిని, కొల్హాపూర్ మహాలక్ష్మిని కూడా ఆహ్వానించుకుందాం ఫ్రెండ్స్. మన శరీర భాగాలు చక్కగా హీల్ అవ్వడానికి, మనలో ఉన్న రుగ్మతలను తీసివేయడానికి ప్రపంచంలో ఉన్న హీలింగ్ మాస్టర్స్ అందరినీ ఆహ్వానించుకుందాం. ఆస్ట్రల్ వనాల నుండి ఆస్ట్రల్ మాస్టర్స్ని ఆహ్వానిద్దాం ఫ్రెండ్స్. అలాగే హిమాలయ యోగులను, సప్త ఋషులను,
బ్రహ్మ కుమారులను ఆహ్వానిద్దాం ఫ్రెండ్స్. అలాగే లలితామాతను, రాజశ్యామలాదేవిని, వారాహి మాతను కూడా ఆహ్వానించుకుందాం ఫ్రెండ్స్. ప్రపంచంలో ఉన్న పిరమిడ్స్ అన్నిటిని, ప్రపంచంలో ఉన్న అన్ని పిరమిడ్స్ ని ఆహ్వానించుకుందాం. మహేశ్వర పిరమిడ్, వశిష్ఠ గోదావరి పిరమిడ్, వశిష్ఠ గౌతమి పిరమిడ్, అలాగే గోల్డెన్ పిరమిడ్, సాల్ట్ పిరమిడ్, ప్రతి ఒక్క పిరమిడ్ ని ఆహ్వానించుకుందాం ఫ్రెండ్స్. ఎంతో చక్కగా ప్రశాంతంగా మనం మాస్టర్స్ అందరితో కనెక్ట్ అయ్యి వాళ్ళ ఎనర్జీస్ తో మన ఎనర్జీస్ అనుసంధానం అవ్వాలని కోరుకుందాం ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాస, శ్వాసతో అనుసంధానం. మనం మన హీలింగ్ మాస్టర్స్ ని కోరుకుందాం ఫ్రెండ్స్. అవసరమైన దగ్గర హీలింగ్ చేయమని, అవసరమైతే ఆస్ట్రల్ సర్జరీ కూడా చేయమని అనుమతి ఇస్తున్నామని కోరుకుందాం ఫ్రెండ్స్. అలాగే మనం మన గార్డియన్ ఏంజల్స్ ని ఆహ్వానిద్దాం. ఏంజల్ మెటట్రాన్, మైకేల్, గాబ్రియల్, ప్రతి ఒక్కరిని ఆహ్వానించుకుందాం ఫ్రెండ్స్. మన గ్రామ దేవతలను ఆహ్వానిద్దాం. ప్రతి ఒక్క మాస్టర్స్ ని కోరుకుందాం ఫ్రెండ్స్. వాళ్ళ ఎనర్జీస్ తో మన ఎనర్జీస్ అనుసంధానమై మనం ఎంతో చక్కగా ధ్యానం మనకి కుదరాలని కోరుకుందాం ఫ్రెండ్స్. అలాగే సూర్య దేవుణ్ణి అడుగుదాం, తన సూర్య ప్రతాపాన్ని కొంచెంగా తగ్గించుకొని చల్లదనాన్ని ఇవ్వమని కోరుకుందాం ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాస. అలాగే మనం వీలైతే వెన్నెముక నిటారుగా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి వెన్నెముక కింది భాగం నుండి మన సహస్రారం వరకు మన శక్తి కేంద్రాలైన చక్రాలు, స్వాదిష్టానం, అదే మూలాధారం మన వెన్నెముకకి కింద భాగాన ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత బొడ్డుకి కొంచెం కింద భాగంలో స్వాదిష్టానం ఉంటుంది. బొడ్డుకి పై భాగంలో మణిపూరకం, అలాగే హృదయ భాగంలో అనాహత చక్రం ఉంటుంది. గొంతు భాగంలో విశుద్ధ చక్రం, మన నుదిటి భాగంలో మన బ్రుకిటి పైన ఆజ్ఞా చక్రం, మన బ్రహ్మరంధ్రం గుండా సహస్రారం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ చక్రాలను మనం ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకుందాం, యాక్టివేట్ చేసుకుందాం ఫ్రెండ్స్. అదే మూలాధారం నుండి సహస్రారం వరకు మన వెన్నెముక భాగం గుండా మన శరీరాన్ని ఒక 2 భాగాలుగా తీసుకుంటే మన చక్రాలంతా కూడా ఒక మధ్యంగా విభజించినట్టు ఒక స్కేలు లాగా గమనించండి ఫ్రెండ్స్. మనం వెన్నెముక నిటారుగా పెట్టేటప్పుడు మూలాధారం నుండి సహస్రారం వరకు ఒక స్కేలు లాగా కరెక్ట్గా ఖచ్చితంగా అలాగే స్కేలు లాగా ఉండేటట్టు శివుని త్రిశూలాన్ని మనం అక్కడ స్థితం చేద్దాం ఫ్రెండ్స్. మూలాధారం నుండి సహస్రారం వరకు శివుని యొక్క త్రిశూలం మన వెనక భాగంలో స్థితమై ఉంది. ససేమిర కళ్ళు తెరవద్దు, ఎరుకుతో ఉందాం ఫ్రెండ్స్. హాయిగా ప్రశాంతంగా ధ్యానం చేద్దాం. నిద్రమత్తు వదిలేయండి, మంచాలు దిగిపోండి. చక్కగా ఒక స్థిర సుఖ ఆసనం చూసుకొని హాయిగా వెన్నెముక నిటారుగా పెట్టుకొని కూర్చోండి ఫ్రెండ్స్. ఎవరు బెడ్ మీద ఉండద్దు, ఎరుకుతో ఉండండి ఫ్రెండ్స్. అలాగే
మన తలపైన అతి పెద్ద గోల్డెన్ పిరమిడ్ గోల్డెన్ కాంతిని వెదజల్లుతూ ఉంది ఫ్రెండ్స్. అలాగే సాల్ట్ పిరమిడ్ ద్వారా నాలో ఉన్న సరికాని ఆలోచనలను, రుగ్మతలను అల్షియాన్ అగ్ని కణంలో దగ్ధం చేసి కాంతి రూపంగా మారిపోవుగాక అని కోరుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక్కొక్క చక్రానికి యాక్టివేట్ చేసుకుందాం. ముందుగా మన శరీర భాగాలన్నిటినీ రిలాక్స్ అవ్వమని కోరుకుందాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్క శరీర భాగాన్ని మనకి సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్పుకుందాం ఫ్రెండ్స్. మన శరీర భాగాలన్నిటికీ రిలాక్స్ అవ్వమని, మన కణాలన్నిటికీ, నాడులన్నిటికీ చక్కగా రిలాక్స్ అవ్వమని కోరుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మెదడు భాగం, అలాగే కళ్ళు, ముక్కు, నోరు, నోటిలో ఉన్న ప్రతి ఒక్క కణం, టీత్, నాలుక, గొంతు భాగం, అలాగే చెవులు, కుడి భుజం, చేతి కుడి భుజం, ఎడమ భుజం, మోచేతులు, చేతి వేళ్ళు రిలాక్స్ అవ్వమని కోరుకుందాం ఫ్రెండ్స్. అలాగే గుండె భాగం, ఊపిరితిత్తులు, పొట్ట భాగం, అలాగే మూత్రపిండాలు, వెన్నుముక భాగం, తొడలు, మోకాళ్ళు రిలాక్స్ అవ్వమని కోరుకుందాం. కాళ్ళు, మడమలు, పాదములు, వేళ్ళు రిలాక్స్ అవ్వమని కోరుకుందాం ఫ్రెండ్స్. మై డియర్ బాడీ పార్ట్స్ రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. బాడీ అంతా లూజ్గా వదిలేసి చక్కగా రిలాక్స్గా ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చక్కగా చక్రాలను యాక్టివేట్ చేసుకుందాం. ముందుగా మూలాధార చక్రం. మూలాధారం భూమి తత్వాన్ని కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. భూమి తత్వము. ఈ మూలాధార చక్రం వెన్నుముకకి కింద భాగంలో ఉంటుంది. ఇది భూమికి కనెక్ట్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ చక్రము బ్లాక్ అయినప్పుడు మనకి మనీ ఫ్లో కరెక్ట్గా ఉండదు ఫ్రెండ్స్. ఎంత డబ్బు వచ్చినా ఖర్చు అయిపోవడం, మనీ రాకపోవడం, రావలసినవన్నీ ఆగిపోవడం, ఇలా మనీ సంబంధించిన ఫ్లో ఆగిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ మూలాధార చక్రాన్ని మనం ఇప్పుడు చక్కగా యాక్టివేట్ చేసుకుందాం. ఈ మూలాధార చక్రం 4 రెక్కలు కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. ఎరుపు రంగులో 4 రెక్కలు కలిగి వెన్నుముకకి కింద భాగాన్ని ఉంటుంది. మనం దీనిని యాక్టివేట్ చేసుకోవాలంటే లమ్ అనే మంత్రంతో దీనిని 4 సార్లు లమ్ అనే మంత్రాన్ని, ఎందుకంటే 4 రెక్కలు కాబట్టి 4 రెక్కలు గుచ్చుకోవడానికి లమ్ అనే మంత్రాన్ని 4 సార్లు, వీలైతే ఇంట్లో ఎవరికి ఇబ్బంది లేదనుకుంటే చక్కగా బయటకి ప్రొనౌన్స్ చేసుకోండి. లేదు అనుకుంటే చక్కగా మనసులో కూడా ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ 4 సార్లు దానిని మనం యాక్టివేట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ మూలాధార చక్రం యాక్టివేట్ అవ్వాలంటే ఈ మంత్రంతో పాటు చెప్పులు లేకుండా నడవడం, వీలైతే పార్కుల్లో అట్లా గడ్డి దగ్గర, గడ్డి ఉన్న ప్లేస్లో, లాన్స్ ఉన్న దగ్గర చెప్పులు తీసేసి 10 నిమిషాలు చక్కగా నడవడం, వీలైతే ఏదైనా చెట్టు, పెద్ద చెట్లు ఉంటే ఆ చెట్టుకు పట్టుకొని మాట్లాడుకోవడం, అలాగే మనం ప్రకృతిలోకి వెళ్ళి నడవడం, ఇలాంటివన్నీ చేసుకోవాలి ఫ్రెండ్స్. వాటితో పాటు మనం ఇప్పుడు చక్కగా దీన్ని మంత్రంతో మనం దీన్ని యాక్టివేట్ చేసుకుందాం. ఎరుపు రంగు, ఎర్రని మందార పువ్వుని కానీ, ఎర్రని గులాబీ పువ్వుని కానీ
చక్కగా ఊహించుకోండి. మీ దృష్టి మన చుట్టూ ఒక కాంతి వలయం ఏర్పడింది ఫ్రెండ్స్. మన పూర్ణాత్మని ఆహ్వానించుకుందాం. పూర్ణాత్మ అంటే మన ఆత్మకి తల్లిని. అలాగే మనం సంబాల శక్తి కేంద్రానికి కూడా ఆహ్వానించుకుందాం. అక్కడ మనం సంబాల శక్తి కేంద్రంలో మన గురువులందరూ కూర్చొని ఒక సర్కిల్లా కూర్చున్నారు. వాళ్ళతో పాటు మనం కూడా కూర్చొని ఈ చక్రాల ధ్యానాన్ని చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మూలాధారం, మీరు కళ్ళు తెరవకుండానే ఎరుపు రంగు మందార పువ్వుని ఆ మూలాధార చక్రం దగ్గర మీ దృష్టిని పెడుతూ 4 రెక్కలు ఉన్నట్టు భావించండి ఫ్రెండ్స్. ఇది ఎరుపు రంగు, 4 రెక్కలు. లమ్ అనే మంత్రంతో ఇప్పుడు మనం యాక్టివేట్ చేసుకుందాం. నేను లమ్ అనేటప్పుడు బ్రీత్ ఇన్ చేసుకోవాలి, మళ్ళీ బ్రీత్ అవుట్ చేసేయాలి ఫ్రెండ్స్. అలా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ తోనే మనం ఎన్నిసార్లు మంత్రం చేస్తే అన్నిసార్లు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తున్నాం. లమ్, breathe out, lum, breathe out, lum, breathe out, lum, breathe out. చక్కగా ఈ మూలాధార చక్రాన్ని అలాగే యాక్టివేట్ చేసుకోవడానికి మనం ఆహారము దానిమ్మ తినడం, అలాగే క్యారెట్ తినడం, క్యారెట్ ఎక్కువగా తినడం చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ప్రకృతిలో నడవడం, ఈ ఎర్రని ఆకారాన్ని 4 రెక్కలు ఒకసారి గమనించండి. మన 4 పెటల్స్ చక్కగా విచ్చుకొని ఉన్నాయి. దానితో హాయిగా మనం మన మనీ ఫ్లో అంతా కూడా మనకి ఎంతో అద్భుతంగా ముందుకు వస్తాయి ఫ్రెండ్స్. అలాగే మనం ఇప్పుడు స్వాదిష్టానం, బొడ్డుకు కింద భాగంలో స్వాదిష్టానాన్ని మనం యాక్టివేట్ చేసుకుందాం ఫ్రెండ్స్. స్వాదిష్టానం ఇది నీటి తత్వాన్ని కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. సెక్సువల్ ఇంబ్యాలెన్సెస్, అదే హార్మోనియస్ ఇంబ్యాలెన్సెస్, స్త్రీలకు పిసిఓడి సమస్యలు రావడం, లైంగిక సమస్యలు, అలాగే హార్మోనియస్ ఇంబ్యాలెన్సెస్ రావడం, ఇవన్నీ కూడా ఎప్పుడైతే స్వాదిష్టానం బ్యాలెన్స్ లేకుండా ఉంటుందో, ఈ చక్రాల బ్లాక్ ఉండేటప్పుడు ఇవన్నీ జరుగుతాయి ఫ్రెండ్స్. అందుకనే మనం స్వాదిష్టాన్ని యాక్టివేట్ చేసుకుందాం. ఈ స్వాదిష్టానం ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఫ్రెండ్స్. చక్కగా ఆరెంజ్ కలర్లో, లైట్ ఆరెంజ్ కలర్, 6 పెటల్స్ కలిగి ఉంటుంది. 6 చక్రాలు అంటే 6 రెక్కలు కలిగి ఉంటుంది. దీనిని యాక్టివేట్ చేయాలంటే మనం చక్కగా మనం ఎప్పుడూ కూడా ఆరెంజెస్ తినడం, అలాగే మనం ఈ వమ్ అనే మంత్రంతో మనం దీన్ని 6 సార్లు ఆ వమ్ అనే మంత్రాన్ని పఠిస్తూ దీనిని యాక్టివేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్వాదిష్టానం, లేత ఆరెంజ్ కలర్. మీ కళ్ళు తెరవద్దు ఫ్రెండ్స్. ఎవ్వరు బద్ధకాన్ని వదలండి, నిద్ర మత్తును వదిలేసుకోండి, ఎరుకతో ఉండండి ఫ్రెండ్స్. ససేమిరా కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరవకుండానే మీ దృష్టి చక్కగా స్వాదిష్టానం బొడ్డుకి కింద భాగానికి ఆ చక్రం పైకి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. లేత ఆరెంజ్ కలర్, ఒక ఆరెంజ్ని ఊహించుకోండి. చక్కగా ఊహించుకోండి. 6 రెక్కలు కలిగి ఉంటుంది. వమ్ అనే మంత్రంతో ఇప్పుడు మనం దాన్ని యాక్టివేట్ చేసుకుందాం ఫ్రెండ్స్. నేను వమ్ అనేటప్పుడు బ్రీత్ ఇన్, మళ్ళీ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ వమ్,
Breathe out. Vam. Breathe out. Vam. Breathe out. Vam. Breathe out. Vam. Breathe out. ఇంకొకసారి ఫ్రెండ్స్, 6వసారి 6వ రెక్క. Vam. Breathe out. ఒక్కసారిగా గమనించండి ఫ్రెండ్స్, స్వాదిష్టానం లేత ఆరెంజ్ కలర్ 6 రెక్కలు ఎంతో చక్కగా ఇచ్చుకొని ఉన్నాయి. మనం ఈ స్వాదిష్టానాన్ని, అలాగే మన హార్మోనియస్ ఇంబ్యాలెన్సెస్ అన్ని పోవడానికి వీలైనంత వరకు ఆరెంజెస్, సిట్రిక్ ఫ్రూట్స్ని, పుల్లగా ఉండే ఫ్రూట్స్ని తినాలి ఫ్రెండ్స్. చక్కగా మనం స్వాదిష్టాన చక్రాన్ని యాక్టివేట్ చేసుకున్నాం. ఇప్పుడు మన బొడ్డుకి పైభాగాన మణిపూరక చక్రం. ఈ మణిపూరక చక్రము లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది ఫ్రెండ్స్, లేత పసుపు కలర్. ఈ లేత పసుపు కలర్తో 10 రెక్కలు కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 10 రెక్కలు కలిగి ఉంటుంది. దీన్ని రమ్ అనే మంత్రంతో మనం యాక్టివేట్ చేసుకుంటాం. అలాగే ఈ మణిపూరకం అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే మనకి ఆహార సంబంధించిన ప్రతి ఒక్కటంటే డైజెషన్ అవ్వకపోవడం, కొంతమందికి గ్యాస్ట్రిక్ ఎక్కువగా సమస్యలు రావడం, అలాగే మూత్రపిండాల సమస్య రావడం, అలాగే మనం వాటర్ సరిగ్గా తాగకపోతే వేడి చేయడం, ఇలాంటివన్నీ అన్నమాట. అంటే ఫుడ్కి సంబంధించి ఏదైనా మనం సరికాని ఆహారాన్ని తిన్నా కూడా అది కరెక్ట్గా డైజెస్ట్ అవ్వకూడదు. ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవి. అంటే మన చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, కాలేయము, ఈ మూత్రపిండాలు అన్నీ కూడా ఈ మణిపూరక చక్రం ఎప్పుడైతే బ్లాక్ అవుతుందో ఈ ఆహార సంబంధ సమస్యలు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి మనం ఎప్పుడు సరి అయిన ఆహారాన్ని తినాలి, సాత్విక ఆహారాన్ని తినాలి. వీలైనంత వరకు మనం శాకాహారాన్ని, ఆ శాకాహారం కూడా సాత్వికంగా తీసుకొని మిల్లెట్స్ తినడం, అలాగే వెల్లుల్లి తినకపోవడం, వెల్లుల్లి, మష్రూమ్ అలాంటివన్నీ వదిలేయడం. చక్కగా అంటే వెల్లుల్లి, మష్రూమ్ అంటే అవి మనకి పత్రిజీ చెప్తారు, అవి పాకిస్తాన్ లాగా అనమాట, శత్రువులు. మనల్ని ధ్యానం చేయకుండా ఆపడానికి అవి ప్రయత్నిస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి వీలైనంత వరకు వాటిని ఆపేయడం, ఇవన్నీ చేస్తూ ఈ స్వాదిష్టాన ఈ మణిపూరక చక్రాన్ని చక్కగా మనం రమ్ అనే మంత్రంతో యాక్టివేట్ చేసుకుందాం. ఎందుకంటే ఇది అగ్నితత్వంతో కలిగి ఉంటుంది. ఎప్పుడు దీనికి చల్లదనం కావాలి ఫ్రెండ్స్. కాబట్టి లేత పసుపు కలర్లో ఉన్న ఒక నిమ్మ పండుని కానీ, లేదంటే ఒక బంతి పువ్వును కానీ అలా ఊహించుకోండి ఫ్రెండ్స్. మణిపూరకం లేత పసుపు కలర్, ఒక మంచి ముద్ద బంతి పువ్వుని, పసుపు కలర్లో ఉన్న ముద్ద బంతి పువ్వుని ఊహించుకోండి. హాయిగా ససేమర కళ్ళు తెరవద్దు. చేతిలో వేళ్ళు తీయద్దు, వేళ్ళలో వేళ్ళు అలాగే ఉంచుకుందాం. కాళ్ళను 2 క్రాస్ చేసుకుని ఉంచుకుందాం. ఎరుకుతూ ఉందాం ఫ్రెండ్స్. వెన్నుముక నిటారుగా పెట్టుకుందాం. చక్కగా మనం శ్వాస మీద ధ్యాస పెడుతూ ఈ చక్రాల ధ్యానం చేసుకుందాం ఫ్రెండ్స్. మణిపూరకం లేత పసుపు కలర్ అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది. దీనిని మనం యాక్టివేట్ చేసుకోవాలంటే ఆహారం
బనానాస్, ఎక్కువ అరటి పళ్ళు అవి తినాలి ఫ్రెండ్స్. అలాగే మనం రమ్ అనే మంత్రంతో ఇప్పుడు 10 సార్లు ఈ మంత్రాన్ని యాక్టివేట్ చేసుకుందాం. నేను రమ్ అనేటప్పుడు బ్రీత్ ఇన్ అలాగే బ్రీత్ అవుట్ చేసుకుందాం. 10 చక్కగా శ్వాస మీద ధ్యాస పెడుతూ రమ్ breathe out, ram, breathe out, ram, breathe out, ram, ram. గమనించండి, చక్కగా 5 చక్రాలు ఇచ్చుకుని ఉన్నాయి. ససేమిరా కళ్ళు తెరవద్దు ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఇంకా పడుకొని ఎవరైనా వింటే మాత్రం చక్కగా కూర్చొని స్థిర సుఖ ఆసనంలో వెన్నుముక నిటారుగా పెట్టుకొని ఈ చక్రాలని బ్యాలెన్స్ చేసుకోండి ఫ్రెండ్స్. బ్రీత్ ఇన్ ram, breathe out, ram, breathe out, ram, breathe out, ram, breathe out. ఇంకొకసారి 10 సార్లు, 10వసారి ram. ఫ్రెండ్స్, 10 చక్రాలు, 10 మణిపూరకం, 10 రెక్కలు లేత పసుపు కలర్లో చక్కగా విచ్చుకొని ఉన్నాయి. గమనించండి. మూలాధారం ఎర్రని రంగులో 4 రెక్కలు, అలాగే స్వాదిష్టానం లేత ఆరెంజ్ కలర్లు 6 రెక్కలు, మణిపూరకం లేత పసుపు కలర్లు 10 రెక్కలు. చక్కగా ఆ శక్తి కేంద్రాలు చూడండి, మనకి ఎంతగానో విచ్చుకొని ఉన్నాయి. మనము మన పొట్ట భాగానికి మనం క్షమాపణ చెప్పుకుందాం ఫ్రెండ్స్. సరికాని ఆహారాన్ని తిన్నందుకు ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. అయినా నాకు ఎంతగానో సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, మై డియర్ స్టమక్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. చక్కగా మన పూరక చక్రానికి మనం యాక్టివేట్ చేసుకున్నాం. అక్కడ ఉండే బ్లాక్లన్నిటినీ మనం వదిలించుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అనాహత చక్రం మన హృదయ భాగంలో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ అనాహత చక్రం మన గుండె, ఊపిరితిత్తులు అక్కడే మనకి ఉన్నాయి. అనాహత చక్రం 12 రెక్కలు కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. లేత ఆకుపచ్చ రంగు, ఒక పచ్చటి చెట్టును ఊహించుకోండి. లేత ఆకుపచ్చటి రంగు. అలాగే దీన్ని యం అనే మంత్రంతో మనం 12 సార్లు దీన్ని యాక్టివేట్ చేసుకుంటాం. ఈ అనాహత చక్రం అనేది ఎప్పుడైతే బ్లాక్ ఉంటుందో ఇది వాయుతత్వాన్ని కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. గాలి వాయుతత్వాన్ని కలిగి ఉంటుంది, ప్రేమ తత్వాన్ని కలిగి ఉంటుంది.
ఈ అనాహతం ఎప్పుడైతే లోపిస్తుందో మనకి ప్రతి ఒక్కరి మీద కోపం వస్తుంది. ప్రతి ఒక్కరి మీద మనం కంప్లైంట్ చెప్తూ ఉంటాం. వాళ్ళు ఇలా, వీళ్ళు ఇలా అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు. ప్రేమతత్వం లోపించుతుంది. అలాగే ఎవరిని అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటారు ఫ్రెండ్స్. మాట్లాడితే ఏడవడం, డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ ఈ అనాహతంలో జరుగుతాయి ఫ్రెండ్స్. ఈ అనాహతం యాక్టివేట్ అవ్వడానికి ఆహారం యాపిల్స్, చక్కగా యాపిల్స్ తినడం, అలాగే పచ్చటి మొక్కలతో మాట్లాడడం. ఏ మొక్క లేకపోతే తులసి మొక్క ఉంటది కదా ఫ్రెండ్స్, మనకి మెడిసినల్ ప్లాంట్. చక్కగా మీకు ఏదైనా బాధ అనిపించిందని వెళ్ళి ఆ తులసి మొక్కతో చక్కగా మాట్లాడడం. అలాగే ప్రకృతితో అనుసంధానం అవ్వడం. ప్రతి ఒక్కరిని అర్థం చేసుకొని వాళ్ళకి ప్రేమ తత్వాన్ని పంచడం. అలాగే మన హృదయానికి, ఊపిరితిత్తులకి మనం కృతజ్ఞత చెప్పుకోవడం. ఎందుకంటే ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా అలాగే నిరంతరం పనిచేస్తున్న మన గుండెకి, మన ఊపిరితిత్తులకి మనం ఎప్పుడైతే కృతజ్ఞతతో ఉంటామో అవి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అనాహతాన్ని, మీ దృష్టిని అనాహత చక్రం అంటే మీ హృదయ భాగం దగ్గర పెట్టండి. ససేమిరా కళ్ళు తెరవద్దు ఫ్రెండ్స్. ఆ హృదయ భాగం దగ్గర పెడుతూ 12 రెక్కలు, లేత పచ్చ కలరులో ఉన్న 12 దగ్గరని మనం ఎం అనే మంత్రంతో యాక్టివేట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎం, అనాహత చక్రం, ప్రేమ చక్రం, ప్రేమ తత్వాన్ని కలిగి ఉండే చక్రం. 12 రెక్కలు. నేను ఎం అనేటప్పుడు బ్రీత్ ఇన్, మళ్ళీ బ్రీత్ అవుట్ చేసుకుందాం ఫ్రెండ్స్ 12 సార్లు. ఎం, breathe out, yum, yum, breathe out, yum, breathe out, yum, breathe out, yum, breathe out, yum, breathe out. 6 రెక్కలు చక్కగా విచ్చుకున్నాయి. ఇంకా 6 రెక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులందరినీ గుర్తు తెచ్చుకోండి. మీ ఎదురుగుండా వాళ్ళని కూడా ఆహ్వానించుకోండి ఫ్రెండ్స్. వాళ్ళు మీతో పాటు ధ్యానం చేయాలని, మీతో పాటు ప్రేమతత్వాన్ని కలిగి ఉండాలని కోరుకోండి ఫ్రెండ్స్. చక్కగా వాళ్ళకి ప్రేమని పంచండి. మన శరీర భాగంలో ఉండే మన కాంతిని వాళ్ళకి పంచి పెట్టండి. క్షమాపణ చెప్పుకోండి, లవ్ యూ చెప్పండి. మనస్పర్ధలు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. చక్కగా మీ ప్రేమ తత్వంతో వాటిని బయటికి తీసుకొని రండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఎవరైతే బాధ పెట్టారనుకుంటున్నారో వాళ్ళని ఎదురుగుండా పిలిచి బుజ్జగించి చక్కగా లవ్ యూ చెప్పండి. ఖచ్చితంగా వాళ్ళలో ఎంతో మార్పు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా 6 రెక్కలని యాక్టివేట్ చేసుకుందాం. యం, యం,
యం 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 లేత ఆకుపచ్చ రంగులు మన అనాహతం చక్కగా యాక్టివేట్ అయ్యింది. ప్రతి ఒక్కరి పట్ల మనం ప్రేమది చూపిస్తూ క్షమాగుణాన్ని కలిగి ఉన్నాం ఫ్రెండ్స్. అనాహత యాక్టివేట్ అయినప్పుడు మనకి అందరి పట్ల ప్రేమనే ఉంటుంది. ఎవరిపైన కోపమే రాదు ఫ్రెండ్స్. చక్కగా యాక్టివేట్ చేసుకుని శ్వాస మీద చక్కగా ధ్యాస పెట్టుకుంటూ మన సహజమైన ఊపిరిని గమనిస్తూ ఆనాపానసతిని చేస్తూ మన సంపూర్ణ ఆరోగ్యంతో కలిగి ఉందామని ఒక్కసారి గమనించండి ఫ్రెండ్స్. లేత ఆకుపచ్చ రంగులు మన అనాహతం ఎంతగానో విచ్చుకొని ఉండింది. మీ కుటుంబ సభ్యులందరికీ మీ ప్రేమను పంచండి ఫ్రెండ్స్. ఎంతో ప్రేమ తత్వంతో ఉండండి. క్షమాపణ గుణంతో ఉండండి. వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టినా కూడా మనస్ఫూర్తిగా క్షమించండి ఫ్రెండ్స్. మీకు ఎవరైనా బాధ పెట్టారంటే వాళ్ళని చక్కగా చెప్పండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. వీలైతే 21 టైమ్స్ చెప్పండి, లేదంటే 41 టైమ్స్ చెప్పండి, లేదంటే 11 టైమ్స్ చెప్పండి, లేదంటే ఇంకా మీకు టైం ఉంటే 108 టైమ్స్ చెప్పండి. ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఆ వ్యక్తి మారుతారు ఫ్రెండ్స్. మనము క్షమాపణ, ప్రేమ తత్వాన్ని కలిగి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ మారుతారు. అనాహతాన్ని మనం చక్కగా విచ్చుకుందాం. అలాగే ఇప్పుడు విశుద్ధ చక్రం. ఈ విశుద్ధ చక్రం మన గొంతు భాగంలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఆకాశ తత్వాన్ని కలిగి ఉంటుంది. లేత నీలం రంగులో ఉంటుంది ఫ్రెండ్స్. లేత నీలం రంగు 16 రెక్కలు కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి భావించండి, మన గొంతు భాగంలో 16 రెక్కలు కలిగి లేత నీలం రంగులో ఈ విశుద్ధ చక్రం ఉంటుంది. దానిని మనం హమ్ అనే మంత్రంతో దాన్ని మనం యాక్టివేట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విశుద్ధ చక్రము బ్లాక్ ఉండేటప్పుడు మనం ఎవరితోని సరిగ్గా మాట్లాడకపోవడం, థైరాయిడ్ సమస్యలు రావడం, థైరాయిడ్ ఉండే వాళ్ళు వస్తుంది అనుకునే వాళ్ళు కూడా చక్కగా ఈ విశుద్ధ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ప్రతి ఒక్కరితో మాట్లాడాలంటే భయం ఉండడం, డిప్రెషన్కి వెళ్ళిపోవడం, అలాగే ప్రతి ఒక్కరితో వాదనకి దిగడం, చిన్న విషయానికి కూడా వాదనలు వాడుకోవడం, ఇవన్నీ జరుగుతాయి ఫ్రెండ్స్. కాబట్టి మనం ఈ విశుద్ధ చక్రాన్ని ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకుంటామో ఈ 16 చక్రాలని, 16 రెక్కలని హమ్ అనే మంత్రంతో దాన్ని ఎప్పుడైతే మనం ఓపెన్ చేస్తామో ఇవన్నీ పోతాయి ఫ్రెండ్స్. మనకి ధైర్యం వస్తుంది, చక్కగా మాట్లాడగలుగుతాం, ప్రతి ఒక్కరితో అనుకువగా మాట్లాడగలుగుతాం, ఎంతో చక్కగా మృదువుగా మాట్లాడగలుగుతాం ఫ్రెండ్స్. కాబట్టి ఈ విశుద్ధ చక్రాన్ని చక్కగా యాక్టివేట్ చేసుకుందాం. ఎవరైనా మ్యూట్ నొక్కకుండా ఉంటే మ్యూట్ పెట్టేసుకోండి. ససే మీరా కళ్ళు తెరవద్దు, ఎరుకుతో ఉందాం ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సరైన స్థిర సుఖాసనంలో లేకపోతే స్థిర సుఖాసనంలో కూర్చోండి ఫ్రెండ్స్.
మన బాడీ అంతా ఒక కాంతితో వెలిగిపోతుంటుంది. గమనించండి. శక్తి కేంద్రాలు చూడండి. మూలాధార చక్రం ఎరుపు వర్ణంతో ఎంతగానో దగదగలాడుతుంది 4 రెక్కలతో. స్వాదిష్టానం ఆరెంజ్ కలర్‌లో 6 రెక్కలతో వెలుగుతూ ఉంది ఒక కాంతి రూపంలో. అలాగే మణిపూరకం గమనించండి. లేత పసుపు పచ్చ కలర్‌లో చక్కగా ఆ 10 రెక్కలు ఇచ్చుకొని ఉన్నాయి. అలాగే అనాహతం 12 రెక్కలు లేత ఆకుపచ్చ కలర్‌లో విచ్చుకొని ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం విశుద్ధాన్ని ఆహ్వానించాం. మనకి ఈ విశుద్ధ చక్రం ఓపెన్ అయినప్పుడు నోట్లో లాలాజలం ఊరుతూ ఉంటది ఫ్రెండ్స్. అది ఎలా మనకు తెలుస్తుందంటే, ఆ లాలాజలం ఊరుతూనే ఉంటది. అది మనకి తెలుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం విశుద్ధ చక్రాన్ని చక్కగా దానిని 16 రెక్కలని హమ్ అనే మంత్రంతో మనం దాన్ని యాక్టివేట్ చేసుకుందాం ఫ్రెండ్స్. విశుద్ధ చక్రం నాలెడ్జ్‌కి సంబంధించినది. మనము ధ్యానం ద్వారా జ్ఞానము అన్నీ ఈ విశుద్ధ చక్రంని యాక్టివేట్ చేయడం ద్వారా మనం చక్కగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. హమ్ ఆకాశ తత్వాన్ని కలిగి ఉంటుంది. హమ్ ఇది మన మెమరీకి సంబంధించినది. హమ్ 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 4 రెక్కలు. హమ్ 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 ఎంతో నమ్మకంతో, ఎంతో విశ్వాసంతో ఈ చక్రాలను మనం యాక్టివేట్ చేసుకుందాం ఫ్రెండ్స్. హమ్ హమ్ 10 రెక్కలు విచ్చుకున్నాయి గమనించండి. హమ్ 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 ఆఖరి 2 రెక్కలు. హమ్ హమ్ 16 రెక్కలు. లేత ఆకాశ రంగులు, లేత నీలం రంగులు దగదగ మెరుస్తున్నాయి గమనించండి ఫ్రెండ్స్. మన శక్తి కేంద్రాలు చక్కగా యాక్టివేట్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఆజ్ఞా చక్రానికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇది లేత వంగపండు కలర్‌లో 2 రెక్కలు కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. మనం చక్కగా ఓంకారంతో ఈ 2 సార్లు ఆజ్ఞా చక్రాన్ని యాక్టివేట్ చేసుకుందాం ఫ్రెండ్స్. కింగ్ ఆఫ్ చక్ర అన్ని చక్రాలకి రారాజనమాట. ఎప్పుడైతే మనం స్థిరత్వంతో ఉంటామో, మనం మన కోసం, మన స్వార్థం కోసం ఆలోచించకుండా నలుగురికి, ప్రతి ఒక్కరికి, విశ్వానికే సహాయం చేయాలని అనుకుంటాము. అప్పుడు మనకి ఈ 3వ కన్ను ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ ఆజ్ఞా చక్రం దగ్గర చిమచిమలాడుతూ ఉంటది.
తలనొప్పి వస్తున్నట్టు ఉంటుంది. కంగారు పడద్దు ఫ్రెండ్స్, చక్కగా మనం అయితే ఇది మనం ఎప్పుడు కూడా మనం నిస్వార్థంగా ఉండనప్పుడు, విశ్వానికి సహాయం చేయగలిగినప్పుడు, ప్రతి ఒక్కరి పట్ల మంచి ప్రత్యేక భావం, ప్రేమ భావం కలిగి ఉన్నప్పుడు ఇది విచ్చుకుంటుంది ఫ్రెండ్స్. ఇది మనం ఓంకారంతో దీన్ని ఇప్పుడు మనం యాక్టివేట్ చేద్దాం. ఓం అనేది ఎప్పుడు కూడా ఓం అని అనకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది అకారము, ఉకారము, మకారంతో కలిగి ఉంటుంది. ముందు ఓం అనే ముందు ఆ అనాలి. ఆ ఓ ఇంకొకసారి ఆ ఓ చక్కగా మీ దృష్టిని ఆజ్ఞాచక్రం పైన కేంద్రీకరించండి ఫ్రెండ్స్. మీ దృష్టి అంతా కళ్ళు తెరవకూడదు. కళ్ళు తెరవకుండా మీ దృష్టి ఆ భృక్టి పైన ఉండాలి ఫ్రెండ్స్. ఆ మహాదేవుడికి చెప్పుకుందాం. ఓ మహాదేవ, నేను పరులకు సహాయకారిగా ఉంటాను. ప్రతి ఒక్కరికి విశ్వానికి సహాయం చేస్తాను. నా స్వార్థానికి నేను ఎట్టి పరిస్థితుల్లో దీనిని ఉపయోగించను. నాకు నొప్పి లేకుండా చేయండి మహాదేవా అని కోరుకోండి. అలాగే ఆ దృష్టిని ఆజ్ఞాచక్రం పైన కేంద్రీకరించండి ఫ్రెండ్స్. ఓ ఓ మహాదేవ, నేను విశ్వానికి సహాయకారిగా ఉంటాను. నా స్వప్రయోజనాలకి ఏ రోజు నేను వాడుకోను మహాదేవ. అలాగే మనం ఇప్పుడు ఆజ్ఞాచక్రం నుండి సహస్రార స్థితికి వెళ్దాం ఫ్రెండ్స్. ఈ సహస్రారం అనేది చక్రం కాదు, ఇది ఒక స్థితి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మన శక్తి కేంద్రాలన్నీ కూడా విచ్చుకొని యాక్టివేట్ అవుతాయో మనం ఒక బ్రహ్మాండమైన స్థితికి వెళ్తాం ఫ్రెండ్స్. సహస్రార స్థితి, అద్భుతమైన ఎనర్జీస్. అది 1000 రెక్కలు కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం తల కొంచెం పైకి ఎత్తుకొని ఉండండి. అప్పుడు మీకు ఎరుకుతో ఉంటారు, ధ్యాన స్థితిలో ఉంటారు ఫ్రెండ్స్. వెన్నెముక నిటారుగా ఉంటుంది. తల ఎప్పుడు కూడా కొంచెం పైకి ఎత్తుకోవాలి. సహస్రారం 1000 రెక్కలు కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, రెక్కలు అలా విచ్చుకుంటూ ఉన్నాయి. బంగారు వర్ణంలో రెక్కలు విచ్చుకుంటూ ఉన్నాయి. అలాగే చూడండి, గమనించండి, 100 రెక్కలు, అలాగే 200 రెక్కలు, అలాగే ప్రతి రెక్క విచ్చుకుంటూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, 400, 500, 600, అలాగే 7, 8, 9, 1000 మొత్తం బంగారు రెక్కలు విచ్చుకొని మన సహస్రారం మీద ఒక పెద్ద కలుపు, 1000 రెక్కల కలుపు ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఆ సహస్రారం పైన మనమే ఎక్కి కూర్చున్నాం. ఎంతో అద్భుతంగా కూర్చున్నాం ఫ్రెండ్స్. మీ తల అంతా కొంచెం బాగా పైకెత్తుకోండి. మొత్తము తల మొత్తము పై భాగానికి వెళ్ళాలి. చక్కగా మాస్టర్స్ని మనం అడుగుదాం ఫ్రెండ్స్. ఈ సహస్రార స్థితిలో మనం మాస్టర్స్ని, మనకి అమృతాన్ని ఇవ్వమని కోరుకుందాం ఫ్రెండ్స్. చక్కగా నోరు చాపండి. మాస్టర్స్, నాకు అమృతాన్ని పోయండి. నేను శరీరాన్ని కాదు, నేను మనస్సును కూడా కాదు,
నేను చిత్తాన్ని కాదు, నేను ఆత్మను, దివ్యాత్మను, దివ్యాత్మ స్వరూపురాలని. అహం బ్రహ్మాస్మి. ఆ సహస్రారం మీద బంగారు వర్ణంలో మనం కూర్చుని ఉన్నాం. చక్కగా తల పైకెత్తి అమృతాన్ని మాస్టర్స్ పోస్తున్నారు. తాగండి ఫ్రెండ్స్, హాయిగా తాగండి. కొంతమందికి చేదుగాను, కొంతమందికి తీయగాను, వగరుగా. నాకైతే చాలా వగరుగా ఉంది ఫ్రెండ్స్. చక్కగా తాగండి, గుటక వేసుకోండి ఫ్రెండ్స్. హాయిగా అమృతాన్ని తాగండి, అమరత్వాన్ని పొందండి. అహం బ్రహ్మాస్మి. నేను కూడా దేవుడు, నాలోనే దేవుడు ఉన్నాడు, నీలో కూడా దేవుడు ఉన్నాడు. చక్కగా ఆ స్థితిని అనుభవించండి ఫ్రెండ్స్. హాయిగా ఉండండి. కాసేపు అలాగే ఆ అమృతాన్ని సేవిస్తూ మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తెచ్చుకోండి ఫ్రెండ్స్. మనకి అమృతాన్ని ఇచ్చిన మాస్టర్స్కి కృతజ్ఞతలు చెప్పుకుందాం. మెడ మామూలుగా పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. సహస్రారం మీద చక్కగా మీకు ఊహించుకోండి, మీకు ఎవరైతే కనిపిస్తున్నారో ఆ భావనలో నుండి కనిపిస్తూ ఒక శూన్యంలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. శూన్యం. నేను కూడా మాట్లాడను. చక్కగా ఒక శూన్య లోకంలో ఉన్నట్టు మనం భావిద్దాం. ఆ సహస్రారాన్ని, సహస్ర స్థితిని అనుభవిస్తూ ఒక 5 నిమిషాలు శూన్యంలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చక్కగా శూన్య స్థితిలో అనుభవించండి. మీకు ఎవరైతే కనిపిస్తున్నారో గమనించండి. ససేమిరా కళ్ళు తెరవద్దు. చక్కగా మన శక్తి కేంద్రాలన్నీ దగదగ చక్కగా కాంతి రూపంలో మెరుస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. మన కళ్ళ ముందంతా చీకటి, ఒక కాంతి ద్వారం కనిపిస్తుంది. ఆ కాంతి మన శరీరంలో ఉన్న కణ కణానికి వికసించుగాక. ప్రతి ఒక్క మన నాడిలోకి వ్యాపించుగాక. ఆ కాంతి మొత్తం విశ్వమంతా వ్యాపించుగాక. సర్వే జన సుఖినో భవంతు. ప్రతి ఒక్కరూ ఆనందంతో ఉండుగాక. మన తలపైన అతిపెద్ద కాంతి రేఖ మన శరీర భాగంలో ప్రతి ఒక్క, అంటే మన శరీరంలో ఎక్కడ ఇంకా ప్లేస్ లేదు ఫ్రెండ్స్. మొత్తం కాంతితో నిండిపోయాము. కాంతి దారలతో నిండిపోయాం. ఒక మంచు జల్లులాగా మా కాంతి మనపై పడుతూ ఉంది. ఒక కాంతి స్తంభంలాగా మారిపోయాం ఫ్రెండ్స్. మనం గమనించండి, మన మొత్తం కాంతి స్తంభంలో ఉన్నాం. చక్కగా మన హృదయాన్ని ఓపెన్ చేసి మన హృదయ ద్వారాన్ని తెరవండి ఫ్రెండ్స్. ఆ హృదయ భాగం గుండా మీ ఎదురుగుండా మీ కుటుంబ సభ్యులని, మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళని, మీరు బాధ పెట్టే వాళ్ళని, అలాగే ప్రతి ఒక్క ఆత్మలని పిలుచుకోండి. వాళ్ళందరికీ ఎవరైతే సరైన రుగ్మతతో ఉండరో, అలాగే ప్రతి ఒక్క కుటుంబ సభ్యులతో చక్కగా ఆ కాంతిని ప్రసరించండి ఫ్రెండ్స్. ముందుగా మన తల్లిదండ్రులకు, అత్తమామలకు, భార్య లేక భర్తకు, మన పిల్లలకు, కోడళ్లకు, కొడుకులకు, అలాగే కూతురు, అల్లుడుకు, మనమలకు, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి
మన వీధిలో ఉండే వాళ్ళకి, మన ఊరిలో ఉండే వాళ్ళకి, అలాగే మన రాష్ట్రంలో ఉండే వాళ్ళకి, మన దేశంలో ఉండే వాళ్ళకి, ప్రతి ఒక్క హాస్పిటల్స్కి, అనాథ శరణాలయాలకి, వృద్ధాశ్రమాలకి, మన సైనికులకు, రైతులకు, ప్రతి ఒక్కరికి ఆ కాంతిని పంపించండి ఫ్రెండ్స్. మనస్ఫూర్తిగా వాళ్ళందరూ సంపూర్ణ ఆరోగ్యంతో, సంపూర్ణ ఆర్థిక స్వేచ్ఛను కలిగి ఉండాలని కోరుకోండి ఫ్రెండ్స్. మీకు ఎవరైనా డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళకి సంపూర్ణ ఆర్థిక స్వేచ్ఛ కలిగి వాళ్ళు మన డబ్బుని మనకి ఇచ్చినట్టు కోరుకోండి ఫ్రెండ్స్. మనం ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళకి మనం చాలా చిరునవ్వుతో హ్యాపీగా ఇచ్చేసామని కోరుకోండి ఫ్రెండ్స్. అలాగే ఆ కాంతితో, ఆ కాంతి ద్వారాలతో మనం ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చెప్తాం, క్షమాపణ కోరుకుందాం. తెలిసి కానీ తెలియక కానీ ఎవరినైనా బాధ పెట్టుండుంటే మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుంటున్నాను. అలాగే మనల్ని ఎవరైనా బాధ పెట్టుంటే మనస్ఫూర్తిగా క్షమించేస్తున్నానని కోరుకోండి ఫ్రెండ్స్. ఐఎమ్ సారీ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇక్కడ ఫ్యామిలీ అంటే ఒక్క రక్త సంబంధమే కాదు ఫ్రెండ్స్. మన ఆత్మతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ మన కుటుంబ సభ్యులు. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని కోరుకుందాం ఫ్రెండ్స్. ఆ కాంతిని ప్రసరించండి, మొత్తము ప్రసరించండి ఫ్రెండ్స్. అలాగే మీ ఇంట్లో పెట్స్ ఉంటే వాటికి కూడా క్షమాపణ కోరుకోండి, కృతజ్ఞత చెప్పండి. కొన్నిసార్లు మనం పట్టించుకోకుండా వాటికి ఆకలి తెలియదు కాబట్టి మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకోండి. అలాగే తెలిసి తెలియక కీటకాలను కానీ పక్షులను కానీ బాధ పెట్టుంటే వాటన్నిటికీ క్షమాపణ కోరుకోండి, కృతజ్ఞత చెప్పండి. ఇంకా కాంతి మిగిలి ఉంటే మన పాదాల గుండా చక్కగా భూమాతకు వదిలేయండి ఫ్రెండ్స్. మనకి ఈ దేహం అనే దేవాలయాన్ని ఇచ్చి ఆ దేవాలయం ద్వారా మనం మనుగడ సాగిస్తూ మన జీవితాన్ని అద్భుతంగా మలుచుకోవడానికి అవకాశం ఇచ్చిన మన భూమాతకి కృతజ్ఞతలు చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఎంతగానో సహకరిస్తున్న ప్రకృతి మాతకి కృతజ్ఞతలు చెప్పుకుందాం. విశ్వమాతకి కృతజ్ఞతలు చెప్పుకుందాం ఫ్రెండ్స్. మనతో విశ్వం ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడు అయి ఉంటుందంటే మనం ధ్యానం చేసినప్పుడు కనెక్ట్ అవుతుంది. మనము ఆ ధ్యానం నమ్మకం లేకుండా ధ్యానం చేసి వెంటనే మళ్ళీ మన అంతర్గుణాలను మార్చుకోకపోతే అది వెంటనే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఎప్పుడు కూడా మన విశ్వానికి పైకి, మన విశ్వానికి ఎప్పుడు కూడా మనం కృతజ్ఞత కలిగి ఉన్నాం ఫ్రెండ్స్. ఒక్కసారి ధ్యానానికి ముగించడానికి ముందు మనం మూలాధారం నుండి సహస్రారం వరకు ఒక్కసారి ఊపిరిని పీల్చి వదులుదాం ఫ్రెండ్స్. మూలాధారం, బ్రీత్ ఇన్, మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం. అలాగే స్థితంగా ఉండండి.
చక్కగా మళ్ళీ బ్రీత్ అవుట్ చేసుకుందాం. ఆజ్ఞ, విశుద్ధ, అనాహత, మణిపూరక, స్వాదిష్టాన, మూలాధార చక్రాల్లోకి బ్రీత్ అవుట్ చేసేయండి. ఇంకొకసారి బ్రీత్ ఇన్, మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ చక్రాల గుండా కుడి ముక్కు రంధ్రం గుండా ఆ శ్వాసను తీసి ఆజ్ఞా చక్రం దగ్గర స్థితం చేయండి ఫ్రెండ్స్. అలాగే ఉంచండి. అది నెమ్మదిగా ఎడమ ముక్కు రంధ్రం గుండా ఆ శ్వాసని విశుద్ధ, అనాహత, మణిపూరక, స్వాదిష్టాన, మూలాధార చక్రానికి బ్రీత్ అవుట్ చేసేయండి. చక్కగా రిలాక్స్ అయిపోండి ఫ్రెండ్స్. ఆఖరి 5 సెకండ్లు. 5. మనతో ఈ ధ్యానం చేయించిన హనుమంతుడికి కృతజ్ఞతలు చెప్దాం. సూర్యదేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుందాం ఫ్రెండ్స్. 4. మనతో ఈ ధ్యానం చేసి మనకి ఎంతగానో సహకరించిన మన మాస్టర్స్ అందరికీ కృతజ్ఞత చెప్దాం. 3. మనకి సహకరించిన మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కృతజ్ఞత చెప్పుకుందాం. 2. భూమాతకు, ప్రకృతి మాతకు, విశ్వమాతకు కృతజ్ఞత చెప్దాం. 1. మనకి సహకరించిన ఇంటర్నెట్కు, మొబైల్ ఫోన్కు, మన ఇంటికి, మన ఏసీ, ఫ్యాన్, ప్రతి ఒక్కదానికి మనకి సహకరించిన ప్రతి ఒక్క వస్తువుకి కృతజ్ఞత చెప్పుకుందాం ఫ్రెండ్స్. మన కాపలా కాస్తున్న సైనికులకు, రైతన్నకు, నదీమ తల్లులకు కృతజ్ఞత చెప్పుకుందాం. 1, 0. నెమ్మదిగా చేతులు 2 తీసి కళ్ళపైన పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఒక్కసారి కళ్ళు పెట్టుకున్నాం. మీకు ఏం కనబడుతుందో గమనించండి. ఒక్క నిమిషం మీకు ఆ కళ్ళలో ఏం కనిపిస్తుందో ఒక్కసారి గమనించుకోండి ఫ్రెండ్స్. మనం యూనివర్స్ తో కనెక్ట్ అయి ఉన్నాం. వీలైనంత వరకు మౌనంగా ఉందాం ఫ్రెండ్స్. వాటర్ ఎక్కువ తాగండి. సరి అయిన ఫుడ్, కొంచెం సాత్విక ఆహారాన్ని తిందాం. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా కళ్ళు 2 తెరిచి చక్కగా అరచేతుల్లో మన మొహాన్ని చూసుకొని చిరునవ్వుతో ఈ ధ్యానానికి కృతజ్ఞత చెప్తూ, మనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చెప్పుకుంటూ, అలాగే మాతో పాటు ధ్యానం చేసిన ప్రతి ఒక్క మాస్టర్స్ కి ఆత్మ ప్రణామాలు చెప్తూ, కృతజ్ఞత చెప్తూ ఈ ధ్యానాన్ని ఇక్కడితో ఆపుదాం. ఒకటే కోరుకుందాం ఫ్రెండ్స్, ఇది మళ్ళీ మనం చేసే వరకు మనలో స్థితమవుగాక అని కోరుకోండి. ఇవన్నీ మనలో స్థితమై చక్కగా బ్యాలెన్సింగ్ గా ఉండాలని కోరుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వరి మాస్టర్. అసలు చాలా అద్భుతమైన ధ్యానం. చాలా డీప్ స్టేట్‌లోకి వెళ్ళిపోయాము. స్టిల్ మీ వాయిస్ వింటూ ఉన్నాను మధ్య మధ్యలో. ఒక్కొక్క దగ్గర నా వాయిస్ కూడా బయటికి రాలేదు. అంత డీప్‌గా వెళ్ళిపోయాను. అంత అద్భుతంగా ఉండేది ధ్యానం. వెరీ వెరీ గ్రేట్‌ఫుల్ టు యూ మాస్టర్. మీ టైంకి కూడా అండ్ మీ డెడికేషన్‌కి కూడా మా అందరి తరఫు నుంచి చాలా చాలా కృతజ్ఞతలు మాస్టర్. చాలా 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 థ్యాంక్ యూ. ఎవరికైనా థ్యాంక్ యూ డౌట్ ఉంటే మాస్టర్. ఇవ్వండి మాస్టర్. థ్యాంక్ యూ 10 మాస్టర్. minutes. థ్యాంక్ యూ. మాస్టర్ చేతులు పెట్టుకొని ఏది కనబడుతుందో చూడమన్నారు కదా. చిట్ట చివరిలో స్టార్సే మళ్ళీ వాళ్ళు కనబడ్డాయి మొన్నట్లో, ఎప్పుడైతే స్టార్స్
అద్భుతం. బాగా కనబడ్డాయి. చాలా ఆనందం అనిపించింది. ఓకే. మాస్టర్ ఫుల్ గా హీల్ చేసుకున్నాను. మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్, చాలా బాగా హీల్ అయింది. సహస్రారం పైన బంగారు ధ్వజస్తంభం, ఆ పైన గాలికి గంటలు అలా ఊపుతున్నాయి మాస్టర్, అలా నాకు వచ్చింది. అద్భుతం. అద్భుతం. అనాథ చక్రం వరకు చాలా బాగుంది మాస్టర్. అక్కడి నుంచి విపరీతం ఆవులింతలు వచ్చేసి బాడీ షివరింగ్ వచ్చేసింది ఇంకా నాకు. బ్లాక్స్ పోయినప్పుడు అలాగే అనిపిస్తుంది. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ, చాలా బాగా హీల్ అయింది. మార్నింగ్ ధ్యానం అలాగే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. ఎవరికైనా డౌట్స్ ఉంటే తీసుకోండి, ఒక 10 minutes. షూర్. యా, ఇండియా టీం వాళ్ళకి కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. మెన్షన్ చేయడం మర్చిపోయాను. సో యా, ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? యుఎస్ టీమ్, మన మౌంటైన్ హౌస్ టీమ్, ఎనీబడి హూ వాంట్స్ టు షేర్ దర్ ఎక్స్పీరియన్స్ కూడా. మంచి యా, వీణా గారు, యా గో హెడ్ అండి. వీణా ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. ధ్యానం బాగుండింది. నాకు లైక్ ఇట్ వాస్ వెరీ గుడ్. సహస్రారం పైకి చేయంగా లైక్ బాడీ స్పిన్ అయ్యేట్లా ఒక ఫీలింగ్ అవుతుంది. అది బాడీ అట్లే లైక్ ఫిజికల్ గానే లైక్ ఒక సర్క్యులర్ మోషన్ లా క్లాక్ వైస్ లా ఇట్లే ఇదవుతుంది. సో అంటే మనం యూనివర్స్ తో కనెక్ట్ అయ్యేటప్పుడు మనం చక్రాలు బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు రకరకాలుగా కనిపిస్తూ ఉంటాయి. దాన్ని చూసి మనం చక్కగా వాటిని మనం హాయిగా ఎంజాయ్ చేయాలంతే. దానికి ఆన్సర్స్ అవే వస్తాయి. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ మంచి మాస్టర్. ఎక్స్పీరియన్స్ మాస్టర్, అద్భుతం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వీణా గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. యా, ఎనీబడి ఎల్స్ అండి? ఎనీబడి హూ వాంట్స్ టు షేర్ దర్ ఎక్స్పీరియన్స్ ఆర్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ అండి. మాస్టర్ దొరకడమే మనకు కష్టం. థ్యాంక్ యూ శిర్ష, థ్యాంక్ యూ సో మచ్. యా, ఎనీ క్వశ్చన్స్, ఎనీ కన్సర్న్స్, లేకపోతే ఏదైనా అంటే మాస్టర్ని అడగాలనుకున్న క్వశ్చన్ కావచ్చు, డౌట్ కావచ్చు, ఇవాళ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఎనీబడి. యా, క్వశ్చన్స్ లేకపోతే తొందరగా ముగించాల్సి వస్తుంది. మాస్టర్ వాల్యుబుల్ టైం ఇచ్చారు. యా, సో పర్లేదు, మీ టీం అయినా పర్లేదా మాస్టర్? వాళ్ళు మాట్లాడతారేమో. దట్స్ ఓకే. ఎవరైనా యా యా, శివలీల గారండి, మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? అన్మ్యూట్ చేశారు. యా, ఓకే అండి. క్వశ్చన్స్ లేకపోతే మాస్టర్ టైం ఏమంటారు, ఆ వాల్యుబుల్ టైం మనం మళ్ళీ బ్యాక్ ఇచ్చేసినట్టు ఉంటుంది. మళ్ళీ మాస్టర్ కానీ ఇంకా చాలా మంది రాలేదనిపిస్తుంది నాకు. ఇది యా మాస్టర్, ఇప్పుడు అందరు ఇండియాకి ఇండియాకి వచ్చారు. మాస్టర్, చెప్పండి. ఒక క్వశ్చన్. సో సపోజ్ చక్రాస్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, ఏ చక్ర హీలింగ్ కావాలా, దీంతో మనకి అర్థమవుతుంది మాస్టర్? ఖచ్చితంగా అది మనం ఒక్కొక్క చక్రానికి మనం ఇప్పుడు చెప్పాను కదా, మీకు చెప్తున్నప్పుడే చెప్పాను ఏది జరిగితే ఏ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఎలా మనకి ఆ అనుభవాలు వస్తాయి ఇవన్నీ. అలాగే నేను జ్యోతి మాస్టర్కి లాస్ట్ టైం కూడా ప్రామిస్ చేశాను, కానీ నా యూట్యూబ్ ఛానల్ నేను ఓపెన్ చేయక ఎగ్జామ్స్ వల్ల పంపలేకపోతున్నాను. ఈ రోజు మనం గ్యారంటీగా ఈ రోజు నుండి నేను రోజుకు ఒక చక్రం నేను మాస్టర్కి పంపిస్తాను. తను మీకు గ్రూప్ లో పెడతారు. అది 5 నిమిషాలే ఉంటది ఒక్కొక్క చక్రం గురించి. అది మీరు వినండి. అది థియరీగా ఉంటది కాబట్టి దానివల్ల ఏం జరుగుతుంది అదని వింటూ మీరు దాన్ని చేసుకోండి. అల్లమ్మ అనే మంత్రం ఒక రోజు అల్లమ్మతోని మూలాధారం అలా చేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఒక్కసారి 1 hour అలా అంటే ఇది అవ్వకపోయినా కూడా ఇది మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి అలా చేసుకోండి. నేను రోజు మాస్టర్ పంపిస్తాను, మాస్టర్ మీకు పంపిస్తారు గ్రూప్ లో. నేను ప్రామిస్ చేశాను కానీ పంపలేకపోయాను, సారీ. నేను పంపిస్తాను. మీరు ఎంత బిజీగా ఉండి మీకు ఈ టైం ఇవ్వడమే చాలా, అంటే ఐ మీన్ నాకు అర్థం చేసుకున్నాను. వీక్ డేస్ అంతా
మీరు వర్కింగ్ ఉండి గూడా మాకు అంటే వీకెండ్ ప్రెషస్. సో, ఆ టైం ఇవ్వడమే మాకు చాలా చాలా ఐ మీన్ వి ఆర్ వెరీ థాంక్‌ఫుల్ టు యూ. లేదు, ఎప్పుడైనా సరే మీరు పిలవచ్చు. ఎప్పుడైనా వస్తాను షూర్ మాస్టర్. చక్కగా మీకు క్లాసెస్ మనం చేసుకుందాము, సెషన్ యాహ్! చేసుకుందాము. ఇంకా ఇది ఇంకొకసారి కూడా చేసుకుందాము. అంటే అప్పుడు అందరూ వచ్చేటట్టు, ఎక్కువ మంది వచ్చేటట్టు చూసుకొని చేసుకుంటే ఇంకా కూడా బావుంటది. ఎందుకంటే ఇది అందరికీ చాలా ఉపయోగం. చాలా వరకు ఇది యాక్టివేట్ చేసుకోవడం వల్ల మనం లైఫ్‌ని ఎంతగానో మంచి లైఫ్‌ని లీడ్ చేయొచ్చు. కాబట్టి మనం మళ్ళీ కూడా ఇది చేసుకుందాం ఒకసారి. షూర్ మాస్టర్. అయినా అదే ఇండియాకి వెళ్లారు మాస్టర్ దాదాపు అందరూ. అదే అర్థమవుతుంది. అందుకు ఇంకా జూలై ఎండింగ్ కల్లా మళ్ళీ వస్తారింక అందరూ. సో, జూలై ఓకే. ఆగస్ట్‌కి స్కూల్ స్టార్ట్ అవుతాయి కాబట్టి. సో, అప్పటి వరకు అదే. కొంచెం ఇలాగే ఉంటది స్ట్రెంత్. ఓకే. నో యాహ్! ప్రాబ్లమ్. గ్రూప్‌లో మనం పెట్టుకుందాము. అవి దాని ద్వారా కూడా వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి మనకి ప్రాబ్లమ్. యాహ్! షూర్. థాంక్ యూ మాస్టర్. థాంక్ యూ సో థాంక్ యూ మచ్. సో మచ్ మాస్టర్. యాహ్! ఇంకా ఎండ్ చేసుకుందామా సెషన్? నేను చేసుకుందాం మాస్టర్. యాహ్! క్వెషన్స్ ఏమీ లేవు. థాంక్ యూ మాస్టర్. థాంక్ యూ సో థాంక్ యూ మచ్. ఎవ్రీవన్ అండి. మా అందరి తరపు కృతజ్ఞత. నుంచి మాస్టర్ మీకు చాలా చాలా కృతజ్ఞతలు మళ్ళీ ఇంకొకసారి. మీరు మళ్ళీ మాకిలాగే అప్పుడప్పుడు టైం ఇస్తూ ఉండండి. మేము తప్పకుండా. డిఫరెంట్ ధ్యానాలు చేయిస్తుండండి మాకు. థాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. తప్పకుండా థాంక్ యూ చేస్తాం. ఎవ్రీవన్ అండి. ఇండియా టీమ్ వాళ్ళకి కూడా థాంక్ యూ. అండ్ మా టీమ్ వాళ్ళకి థాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. మాస్టర్ థాంక్ లాస్ట్ యూ. మెసేజ్ మీరేమన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. తర్వాత క్లోజ్ చేస్తాం. యాహ్! ఇంకా ఇలాగే ధ్యానం చక్కగా కొనసాగిస్తూ మనం మన జీవితాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళిపోదాం. మనకి ఇంకా ఎరుకతో ఉందాము. అసలు బద్ధకం అనేది ఏమీ లేకుండా చక్కగా మనం ధ్యానం చేసుకొని ముందుకెళ్దాం ఫ్రెండ్స్. అంటే నిత్య సాధన ఎప్పుడైతే చేస్తామో ఆ రోజు ధ్యానం చేయని రోజు మీరు అసలు భోజనం కూడా చేయకూడదు. అదే మీకు సంకల్పం. మీరు ధ్యానం చెయ్యాలి అంతే. ఇంకా అలాగే ఉండి మనం ముందుకెళ్దాం. థాంక్ యూ మాస్టర్. థాంక్ యూ సో యాహ్! మచ్. థాంక్ యూ మాస్టర్. థాంక్ యూ వెరీ మచ్. యాహ్! థాంక్ యూ ఎవ్రీబడీ. బై.